ఏ అవసరం కోసం అనుకుంది? కాంగ్రెస్ కండువా కప్పుకొని పని చేస్తున్నదా, లేకపోతే అన్యాయం జరిగే వాళ్ళకి న్యాయం చేసే ఉద్దేశం ఉందా? సస్పెండ్ చేయాలి శ్రీనివాస్ రెడ్డిని ఎమ్మడే సస్పెండ్ చేయాలి నశించాలి రెడ్డిల వైఖరి ఎస్సీల పట్ల అగ్రకులాల వైఖరి నశించాలి ఎస్సీల పట్ల అగ్రకులాల వైఖరి నశించాలి రెడ్డిల రాజ్యం దోపిడీ రాజ్యం ఖబర్దార్ మేము తీవ్రంగా చారవుండ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి వెళ్ళి తీవ్రంగా ఖండిస్తున్నాము. కాంగ్రెస్ గవర్నమెంట్ గారు ఇట్లా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మన సొంత జిల్లాలో 2 నెలల పసికందుని అమానుషంగా కాలుతో తంతే ఆ తల్లిని గలీజు మాటలతో వల్గర్ గా మాట్లాడి ఆ చిన్న పాపని కాలుతో తన్ని చనిపోవడానికి కారకులైనటువంటి 8 మంది వ్యక్తులని ఇప్పటికి కూడా ఈ చేతగాని ప్రభుత్వం ఏం చేస్తుందో ఇప్పటికి కూడా మాకు తెలియట్లేదు. ఈ పోలీస్ వ్యవస్థ దేనికి ఉంది? ఏ అవసరం కోసం అనుకుంది? కాంగ్రెస్ కండువా కప్పుకొని పని చేస్తున్నదా, లేకపోతే అన్యాయం జరిగే వాళ్ళకి న్యాయం చేసే ఉద్దేశం ఉందా? 2 నెలల పాప ఈ రోజు జరిగిన దాడి, ఈ అమ్మాయి మనలోనే ఉన్నట్టు వేరే వాళ్ళకు ఎవరికి జరిగినా కానీ ఇదే విధంగా మనం కొట్లాడాలి, చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఈ రోజు జరిగినటువంటి శ్రీనివాస్ రెడ్డి గారు మీ అగ్రకులాలకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని మేము చారవణకెళ్ళి హెచ్చరిక జారీ చేస్తున్నాం. నార్కల్ జిల్లా తుమ్మెర గ్రామంలో ఈ నెల 18న జరిగిన మల్లన్న జాతరలో ఆ టికెట్ తీసుకోలేదనే ఉద్దేశంతో ఒక కుటుంబాన్ని భార్యాభర్తలని తీవ్రంగా 2 గంటల పాటు కొట్టడం జరిగింది. అలాగే ఒక 2 నెలల పాపాని చూడకుండా ఆ కాలుతో తన్ని తొక్కి రెడ్డి కులాన్ని చూసి ఆ 2 నెలల పాపాన్ని చూడకుండా కూడా ఈరోజు చంపడం జరిగింది. సొంత జిల్లా మన రేవంత్ రెడ్డి గారిది. కనీసం కొంచెమన్నా మన బాధితులకు న్యాయం చేయాలి. బీసీ ఎస్సీ ఎస్టీ అందరం కలిసి చాలా పెద్ద ఎత్తున ర్యాలీ చేసి వాళ్ళకు న్యాయం జరిగేటట్టు చూస్తాం. బంగారు తెలంగాణ అని చెప్పేసి పేద కుటుంబంలోని వాటి అందరూ మంచి బంగారు భవిష్యత్తు వస్తాయని చెప్పేసి ప్రజలు కోరుకున్న సామ్రాజ్యాన్ని ఈ రోజు ఒక రెడ్డిల చేతిలో, ఒక వెలమల చేతిలో ఈ రోజు ఈ ఎస్సీ ఎస్టీ బీసీలు అనే వ్యక్తులు వాళ్ళ చేతిలో తాగుడకు బానిసై, డబ్బులకు మోసపోయి, బిర్యానీలకు బానిసలై ఈ రోజు ఒక అధికారంలో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ కూడా చివరికి వాళ్ళ చేతిలో బందీలైపోయి ఉన్నారు. దానికి కారణం సామ్రాజ్యం ఎంత ఘోరంగా నడుస్తుందంటే, నేను తెల్ల చొక్కేసుకొని నేను ఒక ఎమ్మెల్యేను, నేను చెప్పిన మాట వినాలని చెప్పేసి ఒక సిఐని, ఒక ఎస్ఐని, ఒక డీజీపీని వాళ్ళ దృష్టిలో పెట్టుకొని ఈ రోజు ఈ వ్యవస్థ నడుస్తుంది. ఈ వ్యవస్థ కూడా చివరికి ఒక ప్రాణాలని కాపాడలేకపోతున్నారు. మొన్న జరిగినటువంటి నల్లగొండలో జరిగినటువంటి కర్ర రాజేష్ విషయంలో ఆ అన్యంపునే తెలియని ఒక పేద కుటుంబంలో పుట్టినటువంటి కర్ర రాజేష్ ను చంపేసి ఇప్పటికీ ఒక సిబ్బంది ఒక రెడ్డి కులం కాబట్టి అర్చించలేక బంధించలేకపోతున్నారు. ఎస్టీ బీసీ యొక్క కమిషనర్లు కూడా వచ్చి మీరు ఎందుకు ఒక రెడ్డి కులస్తుని తప్పు చేసినప్పుడు కూడా మీరు ఎందుకు బంధించలేకపోతున్నారు అంటే, ఒక రేవంత్ రెడ్డిని గమనించుకోవాల్సిన అవసరం ఎంతైనా మన బడుగు బలహీన వర్గాల ప్రజలకు ప్రతి ఒక్కరికి ఉన్నది. కాబట్టి దయచేసి గుర్తు చేసుకోవాలి. సిగ్గుచేటు కుమ్మెర గ్రామంలో ఒక చాకలి బిడ్డ పైన 2 నెలల పసికందని చూడకుండా కూడా కాలితోటి బతిమలాడినా కానీ వినకుండా ఈరోజు శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి సర్పంచ్ పదవిలో ఉన్నానని చెప్పేసి ఒక దురహంకారంతో ఇవాళ ఆ పాపని కాలితోటి తంటే ఇలా హాస్పిటల్ పడిపోయి మొన్ననే మరణించడం జరిగింది. దానికి ఇలా ప్రభుత్వం ఎలాంటి మద్దతు తెలపడం లేదు. అదేవిధంగా ఇలా డిఎస్పీ ఉండొచ్చు, సిఐ ఉండొచ్చు, ఎస్పీలు ఉండొచ్చు, వీళ్ళు ఎవరు కూడా మనకు సహకరించకుండా ఎంతసేపు ఉన్నా కానీ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ఇవాళ 8 మంది పైన ఎఫ్ఐఆర్ బుక్ చేయమంటే 4 తీసుకొచ్చేసి ఇలా స్టేషన్లో పెట్టేసి ఆ 4 కూడా చూపించడానికి కనీసం వాళ్ళ కాదా మనకు తెలియని పరిస్థితిలో ఉంది. అదే విధంగా ఆ 8 మంది తీసుకొచ్చేసి వాళ్ళకు శిక్ష మామూలు ఉండకూడదు, ఉరి శిక్ష వాళ్ళకి వేస్తేనే ఆ చిన్న పాప ఆత్మకి శాంతి కలుగుతుందని చెప్పేసి ఈ సభాముఖంగా గుర్తు చేస్తున్నా. అదే విధంగా మన రేవంత్ రెడ్డి కూడా నిన్న మన చెప్పిండు, నేను మాదిగ మహారాజుని అవుతా, చాకలి గౌడ రాజన్న అవుతా అని చెప్పేసి ఇవన్నీ గొప్పలు చెప్పుకోవడం కాదు. అది మన సొంత కాన్స్టెన్సీ, సొంత జిల్లాల, సొంత ఊర్లో జరగడం వల్ల మనకి ఎంత సిగ్గుచేట. ఒకసారి రేవంత్ రెడ్డి గారు మన పక్క ఊరు కాబట్టి దీనిపైన కఠినమైన చర్యలు తీసుకొని వాళ్ళని ఎమ్మటే శిక్షించాలని చెప్పేసి
అదే విధంగా ఆ కుటుంబానికి 5 ఎకరాల పొలము 2 కోట్ల రూపాయలు ప్రకటించేసి ఆ ఇంటికి ఒక ఉద్యోగం లెక్క ప్రకటించాలని చెప్పేసి ఈ సభాముఖంగా గుర్తు చేస్తున్నా. ఇంకో విధంగా ఈ ఆగ్ర కులాల మధ్య మనం నలిగిపోతున్నాం. మనం ఐక్యత కోరుకుంటే వాళ్ళు గాల్లో కొట్టుకపోవడం పెద్ద సమస్య కాదు. దానిపైన మనం ఇక్కడ నుంచి అయినా తేరుకోవాలి. మన బిడ్డలు ఎదుగుతుడనంటే మనం సంతోషపడాలి. వాళ్ళు మనల్ని ఎదగనియరు కాబట్టి వాళ్ళ మాటలకు బానిసలు కాకుండా మన శాయశక్తుల మనకు తెలిసిన ఉద్యమంతో మనకు తెలిసిన రాతలతోటి మనం ముందుకెళ్లాలని చెప్పేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు, అలాగే జ్యోతిరావు పూలే గారు మనకు రచించినటువంటి రాజ్యాంగంలో మనం ముందుకెళ్లాలని చెప్పేసి నేను ఈ విధంగా గుర్తు చేస్తున్నా. అదే విధంగా కక్ష కట్టి మన పైన ఇంకా ఈ రోజులలో దాడులు అనేది సిగ్గుచేటు. ఇంకా టెక్నాలజీ పెరిగిపోతున్న ఈ రోజులలో దొర, పటేలు, పట్వారి, ఈ గులాంగిరిని మర్చిపోయేసి అందరం సమాన హక్కులతోటి బతుకుతున్నాం. కాబట్టి మనం వేస్తేనే ఈ రోజు వాళ్ళు రాజ్యాధికారం తెచ్చుకున్నారు. మనల్ని ఆడుకొని మన రోజు ఇలాంటి ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి సభాముఖంగా గుర్తు చేస్తున్నాను.